వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలిలోని స్థానిక అలంకార్ టాకీస్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 200 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ కుమార్, అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షులు ఆలపాటి శివ నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా చుండూరు సాయి ప్రధాన కార్యదర్శి, జిల్లా కోఆర్డినేటర్ బింగుమళ్ళు పృథ్వీ, కోన నాగేశ్వరరావు, తెనాలి టౌన్ నూతన కమిటీ అధ్యక్షులుగా ముద్దుల రామ్మోహన్ రావు మరియు సెక్రటరీగా దాగిపర్తి సత్యనారాయణకు నియామక పత్రాలు అందజేశారు. మరియు కోశాధికారిగా కోట పున్నారావుని 2024-26 సంవత్సరాలకు నియమించారు. మరియు ఈ కార్యక్రమంలో మద్దాలి రామకృష్ణ, తడపతి మురళీకృష్ణ, గునుపాటి వెంకయ్య, పొన్నూరు శివరామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నిరాహార దీక్ష చేసి అసూలు బారిన మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా వారి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నదానం కూడా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పని అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. వారికి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాన్ని గుర్తించి ఆయన వర్ధంతిని, జయంతిని అధికారికంగా చేయడానికి ఒప్పుకున్నందుకు మా అందరి తరపున, మా ఆర్యవైశ్య జాతి తరపున కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించాలని చెప్పని మా ఆర్యవైశ్య మహాసభ తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మద్దుల మోహన్ గారిని పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి తెనాలి పట్టణ అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరుగుతూ ఉంది. వారికి ఈ సందర్భంగా నియామక పత్రంగా కూడా అందజేస్తూ ఉన్నాం. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీశైలం భక్త సేవా సమితి కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మరి రైల్వే స్టేషన్ రోడ్లో మరి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి శివలింగేశ్వర స్వామి స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్యాన్నదానం మరి ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారంటే చాలా సంతోషం. మరి కురాసీని గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు మా మిత్రుడు, సోదరుడు కాళిదాసు వెంకటేశ్వర గారి కుమార్తె తులసి ప్రియాంక మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి అందరికి అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా చేశారు. మరి ప్రతిరోజు కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. మరి పేదలందరికీ కూడా, అనాథలకి చాలా మరి ప్రతిరోజు నిత్యం కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మన కాళిదాసు వెంకటేశ్వరరావు గారి పాప లక్ష్మీ ప్రియాంక మరి పుట్టినరోజు ప్రతి సంవత్సరము మరి నేను వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మరి తల్లి, బంగారు తల్లి నిండు నూరేళ్ళు మరి దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని, పిల్లా పాపలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరము మరి కాళిదాసు వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు కానీ మరి తన పెళ్లి రోజు కానీ మరి ఇలా పేదలకు అన్నదానం చేస్తూ ప్రతినిత్యము మరి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనకు కూడా నిండు నూరేళ్లు ఐరారోగ్యాలు ఇచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని భగవంతుని కోరుకుంటూ తెనాలి పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా
ఆంధ్ర రాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు చేసిన కృషిని కొనియాడారు. గన్నవరం ఎయిర్పోర్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీను, బోర్లగడ్డ రామకృష్ణ, చెక్క చెన్నకేశవరావు, చీమకుతి సుబ్రహ్మణ్యం, పద్మనాభుని కార్తి తదితరులు పాల్గొన్నారు. అమరజీ పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సేవలు చిరస్మరణీయం, మనందరికీ ఆదర్శప్రాయం. వారికి ఇలాగే ఘన నివాళులు అర్పిస్తూ మన జాతికి ఆ స్వామి చేసిన కార్యక్రమాన్ని అంకితం చేస్తూ వారిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్నారివ సంఘం గోనుగొండ శ్రీనివాసరావు గారు, పద్మనాభన్ కార్తీకు, బోర్లగడ్డ రామకృష్ణ, సుబ్రహ్మణ్యం గారు, చక్కా చెన్నకేశ్వర గారు మరియు పట్నారివ సంఘం పొట్టి శ్రీరాములు గారి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని వారికి ముందు తరానికి తెలియజేయాలని కోరుకుంటూ పొట్టి శ్రీరాములు గారు 72వ వర్ధంతి పురస్కరించుకొని నివాళులు అర్పించినాము. పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున గన్నవరం ఎయిర్పోర్ట్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాం. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో తెనాలి పట్టణ ఇస్లాంపేటకు చెందిన రమణ అనే మహిళకు వ్యాపార నిమిత్తం తోపుడు బండిని అందజేశారు. ఇటీవల యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్ను సంప్రదించి జీవనోపాధి కోసం పూల వ్యాపారం పెట్టించండి అని కోరగా ఈ రోజు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో రమణకి తోపుడు బండిని అందజేసి పూల వ్యాపారం పెట్టించడం జరిగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్, రుషిత, ప్రముఖ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, శివ, నవీన్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇస్లాంపేటకి చెందిన రమణ గారికి ఒక తోపుడు బండిని అందించడం జరిగింది. మరి గతంలో కూడా రమణ గారి అమ్మగారు విజయమ్మ గారికి ఒక తోపుడు బండి కావాలి, పూల వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అడగగా వెంటనే మా టీం తరఫున స్పందించి విజయమ్మ గారికి ఒక బండి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వాళ్ళ కూతురైన రమణ గారికి కూడా మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బండి అందించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా వీళ్ళ కుటుంబానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే ఇలానే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ మా సేవలు ఎల్లప్పుడూ తోడుంటాయని తెలియజేస్తున్నాము. మా ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఎవరికి అవసరమన్నా కాల్ చేయండి, మేము వెంటనే స్పందిస్తాం. నేను లేని వాళ్ళమండి, 15 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నాను. అద్దె బండి మీద అద్దె కూడా కట్టుకోలేకపోతున్నాను. ఈ అన్నోళ్ళు నాకు ఫ్రీగా బండి ఇచ్చారు వ్యాపారం చేసుకొని బతకమని. వచ్చిన వాళ్ళకి మీకు రుణపడి ఉంటాము. పట్టణ వాసవి మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక అన్నపత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద నిర్వహించిన 12వ నవమండప పూజా ఉత్సవం కనుల పండుగ జరిగింది. గురు సాంబయ్య, గౌరీ శంకర్ అయ్యప్ప స్వామికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. శంకర స్వామి, రామకృష్ణ, శ్రీనివాస్, కార్తీక్, శ్రీనివాసరావు, సత్యనారాయణ స్వామి వారిపై ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. భారీ అయ్యప్ప మండపం విద్యుత్ అలంకరణలతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మన శంకర స్వామి గారి గళ నుండి విన్నాం. స్వాములందరూ గట్టిగా 2 చేతులు జోడించి భజన చేయండి. స్వామి గారు మీరు కూర్చోండి. దయచేసి ముందర ఇబ్బంది కలిగితే చెప్పండి. స్వామి తను అందరూ మనందరి కోసమే.
వాసవి మణికంఠ సేవా సమితి వారి 12వ నవమండప పూజా మహోత్సవానికి విచ్చేసిన స్వాములకు భక్తులకు అందరికీ మా నమస్కారాలండి. గత 11 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో ఆ స్వామి కరుణా కటాక్షంతో మా గురువుగారి ఆశీర్వాద బలంతో 11 సంవత్సరాలు చక్కగా చేసాం స్వామి. ఈ సంవత్సరం 12వ సంవత్సరం చక్కగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా అన్నయ్య శ్రీదేవి స్వీట్స్ సురేష్ గారు కానీ, మా స్నేహితులు బీఆర్కే ఫ్రెండ్స్ కానీ, మహిళా సాంబయ్య గురుసాంగ్ గారి శంకర్ గురుసాంగ్ గారు కానీ, రేణు అయ్యప్ప భజన బృందం, నా సోదరుడు శంకర్ స్వామి మెయిన్ నా ప్రోత్సాహంగా ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నాకు నడిపిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్న మీ అందరికీ శిరస్సు వంచిన నమస్కారాలు స్వామి. అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తున్నాం స్వామి. 14వ తేదీ జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని పలువురు ఘనంగా సత్కరించారు. నేలపాడు 1 నీటి సంఘాల ఎలక్షన్లో అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈదర శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా కనిగిరి శివప్రసాద్, కాకుమాన్ వెంకటేశ్వరరావు, పాలెటి విష్ణుతేజ, తాడిపోయిన రామకోటయ్య, ఎలవతి సూర్యకుమార్, కన్యగంటి భాస్కర్లను ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద వారిని ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాసరావు, పోపూరి రామ్మోహన్ రావు, కావూరి సాంబశివుడు, ఎర్రగుంట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. నీటి సంఘాల ఎన్నికలు జరిగినవి నన్ను ఎన్నిక అయినందుకు బాగా సంతోషిస్తున్నాను. నన్ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తెనాలి నీటి సంఘం కింద ఈదర శ్రీనివాసరావు గారు తదితర సభ్యులు ఎలక్ట్ అయ్యారు. శ్రీనివాసు పార్టీ తన చిన్న వయసు నుండి తెలుగుదేశం పార్టీలోనే చేరి తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు. ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం శ్రీనివాస్కి నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవటం. ఈ ఎన్నికకి సహకరించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎంత చిన్నవాడినైనా గుర్తుపెట్టుకొని సమయం వచ్చినప్పుడు పదవికి ఎంపిక చేస్తారనడానికి ఈ శ్రీనివాస్ ఎన్నిక నిదర్శనం. జరిగిన నీటి సంఘాలు ఎలక్షన్లో నేలపాడు 1కి ఈదర శ్రీనివాసరావు బాబు మా సోదరుడు అధ్యక్షులుగా, అట్లాగే కనిగంటి శివప్రసాద్, కాకుమాన వెంకటేశ్వరరావు, కనిగంటి భాస్కర్, సూర్యబాబు, విష్ణు, హరిబడి కోటేశ్వరరావు వీరు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడటానికి కూటమి ప్రభుత్వం తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా నారాయణ మనోహర్ గారు ఈరోజు ఇలా ఏకగ్రీవంగా ఎన్నికవటానికి తోడ్పడినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.